నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కీర్తనల గ్రంథము 23వ అధ్యాయము 2వ వచనాన్ని మనము చదువుకున్నాం. పిల్లరా, ఆయన ఏంటంట, నా ప్రాణమునకు సేద తీర్చుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, సేద ఎవరికి కావాలి? సేద అంటే ఏంటి? విశ్రాంతి. సేద ఎవరికి కావాలి? మీకు ఎవరికి అవసరం లేదా? హల్లెలూయా. మరేం మాట్లాడరేంది? హల్లెలూయా. సేద ఎవరికి కావాలండి? అలసిపోయిన వారు. ఎవరు అలసిపోయారు? ఎలా అలసిపోయారు? అలసట అంటే ఏంటి? అసలు ఒక మనిషి ఎన్ని రీతిలుగా అలసిపోతాడో తెలుసా? హల్లెలూయా. అసలుకి మనిషికి ఆ అలసట, ఆ ఆయాసం ఎందుకు వస్తుందో తెలుసా? మానవుని యొక్క హృదయంలో, మానవుని యొక్క జీవితంలో ఏమండి ఆ అలసటకి స్థానం ఎక్కడ? ఆ అలసట అసలుకి ఎందుకు వస్తుంది? ఎందుకు మానవుని ప్రాణాలు సేద తీర్చబడాలి? ఈరోజు అక్కడ ఆరాధనకి వెళ్ళినప్పుడు ఆడ పిల్లోడు పాట పాడుతున్నాడు. ఏమండి, ఆదరించుమయ్యా, ఆదరించువాడా, చేరదీమయ్యా, సేద తీర్చేవాడా అని పాట పాడుతున్నాడు. ఆ పాట పాడుతున్నప్పుడు పిల్లరా, దేవుడు నాకు ఈ ఆలోచన ఇచ్చాడు. ఈరోజు నిజంగా చాలామంది జీవితాల్లో ఇదే ప్రార్థన. చేరదీసి నన్ను సేద తీర్చుమయ్యా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ పదం నాకెందుకో ఇదైంది. అందుకనే ఈరోజు ఈ మాటలు దేవునిలో మీకు అందించాలని ఒక ఆశతో దీన్ని మేము ముందుంచుతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం వాక్యంలోకి వెళ్దాం. మీరు నా వైపు చూడాలి అందరూ. హల్లెలూయా. మీరు డిస్టర్బ్ అవ్వకూడదని నేను కోరుకుంటున్నాను. జాగ్రత్తగా వినండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక మనిషికి అలసట రావడానికి గల కారణాలు. మనిషికి ఎప్పుడు అలసట వస్తుందంటే పిల్లరా, అనేకమైనటువంటి ఏమండి శ్రమలలో, ఇరుకులలో, ఇబ్బందుల్లో మనిషి ఈ రోజున ఏమండి బందీ అయిపోయి బాధించబడుతున్నాడు. హల్లెలూయా. బందీ అయిపోయి ఎలాగ? ఒక రకంగా మీకు చెప్తున్నాను చూడండి పిల్లరా, కుటుంబ పరంగా చాలామంది ఈ రోజున అలసిపోతున్నారు. ఆర్థిక విషయాలను బట్టి కానీ ఏమండి వాళ్ళ పరిస్థితులు వాళ్ళని ఏం చేస్తున్నాయి అంటే ఏమండి అప్పుడప్పుడు నా దగ్గరికి వచ్చి ఏమండి కొంతమంది అంటూ ఉంటారు. ఏమంటారంటే, అయ్యా ఇక నా వల్ల కావట్లేదయ్యా అంటారు. ఇంకా నా వల్ల కావట్లేదు. ఏందో ఈ బిడ్డలేందో, ఈ పరిస్థితులు ఏందో, ఈ కుటుంబం ఏందో, ఇంతవరకు ఎలాగోలా సాగాను, కానీ ఇక మీదట నాకు ఆ ధైర్యం చాలట్లేదు, ఆ శక్తి చాలట్లేదయ్యా, నా పరిస్థితికి ఇది కావట్లేదు, అలసిపోయానయ్యా అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. హల్లెలూయా. అలసిపోయాను అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు. పిల్లరా, కుటుంబ పరంగా పరిస్థితులను బట్టి ఏమండి చాలామంది ఈ రోజున అలసిపోతూ ఉన్నారు.
అలాగే ప్రతి విశ్వాసికి కూడాను మానసికమైనటువంటి శోధన ఎదురవుతూ ఉంటుందండి. ఏమవుతుందండి? మానసికమైన శోధన. ఎందుకంటే అపవాది చాలామంది హృదయాల్లో మనసుల్లో కాడు వచ్చేసి అనేకమైన ఆలోచనలు పుట్టిస్తూ ఉంటాడు. ఒక విశ్వాసిగా ఇప్పుడు ఒక యవనస్తుడు దేవుణ్ణి నమ్ముకున్నాడు. ఆయన ఏమనుకుంటాడంటే, నేను పరిశుద్ధంగా ఉండాలి, నేను ప్రభు దగ్గర నమ్మకంగా ఉండాలి, పాపం లేకుండా ఉండాలి, నీతిగా నమ్మకంగా ఉండాలి అని, వాక్యానుసారంగా ఉండాలి అని ఆ వ్యక్తి ప్రతిరోజు కూడాను ప్రార్థన చేసుకొని ఒక ఆశతో కనిపెట్టుకొని ఉంటాడు. అమ్మ వాడిని వదిలేండి మీరు, ఒక ఆశతో కనిపెట్టుకొని ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే వాడిని అలాగా పరిశుద్ధంగా ఉండనీయదు సాతాను. వాడిని అలాగా పరిశుద్ధంగా ఉండనీయదు సాతాను. వాళ్ళలోకి అనేకమైన ఆలోచనలు తీసుకొస్తాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి, చేతులెత్తి. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ వ్యక్తిని అపవాది ఇలాగా అనేక రీతులుగా ఏం చేస్తున్నాడంటే, అనేకమైన పరీక్షలు, అనేకమైన శోధనలు, ఆ మనసులో అనేకమైన దురాలోచనలు, తప్పుడు ఆలోచనలు, లోకాశలు, కోరికలు పుట్టిస్తూ అనునిత్యము కూడా ఆ వ్యక్తిలో నీతిని, పరిశుద్ధతను ఉండనీయకుండా, ప్రార్థన, భక్తి, శ్రద్ధలు ఉండనీయకుండా ఆ మనిషిని ఏం చేస్తూ ఉంటాడు? నిత్యం అనుక్షణము వాడు శోధిస్తూ ఉంటాడు. వాడు అలా శోధిస్తున్నప్పుడు విశ్వాసులు మానసికంగా, ఆధ్యాత్మికంగా ఈ పరిశుద్ధతకి, ఈ పాపానికి, ఈ శోధన మధ్యలో ఏమవుతూ ఉంటారంటే పోరాటానికి గురవుతూ నలిగిపోతూ ఉంటారు. అందువల్ల మనిషి ఇటు ఆధ్యాత్మికంగాని లేక ఇటు కుటుంబ పరంగా కానీ పిల్లరా అనుదినం ఏమవుతూ ఉంటాడంటే పోరాడుతూ ఉంటాడనమాట. ఈ పోరాటాల మధ్య వాని ప్రాణము, వాని మనస్సు ఏమైపోతూ ఉంటుందంటే నలిగిపోతూ ఉంటుంది. నలిగిపోతూ ప్రియమైన దేవుని బిడ్డలారా వాడు కృంగిపోతాడు, వాళ్ళు వేసారిపోతారు. ఇంకొంతమందికి ఇంకొక సమస్య ఉంటుంది. అదేంటంటే వాళ్ళ చుట్టూ ఉన్న మనుషులను బట్టి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. ఇంకొంతమందికి ఏమండి, వాళ్ళ పక్కన చేరిన మనుషులు ఎలాంటి వాళ్ళు అంటే మాటలతోనే కోసేవాళ్ళు ఉంటారు. నిత్యము వాళ్ళకి ఏ ఒక విధంగా వాళ్ళని గాయపరిచే వాళ్ళుగా ఉంటారు. ఈడెక్కడ దొరుకుతాడా, ఈయన ఒక మాట అందాం, ఈడెక్కడ దొరుకుతాడా, ఈయన ఎక్కడి నుంచి పంపించేద్దాం, ఈడెక్కడ దొరుకుతాడా, వీడిని బాధ పెట్టి ఇదవుదాం అని చెప్పేసి కాసు కూర్చునే బ్యాచ్ కూడా ఉంటారు కొంతమంది. వాళ్ళు ఏం చేస్తారో తెలుసా, నిత్యము సందు దొరికినప్పుడల్లా ఆ మనిషిని మాటలతో ఏమండి వేధిస్తూ ఉంటాడు అనమాట. చూడండి, కుటుంబ పరంగా కొంతమంది ఇదవుతుంటే, మనుషులను బట్టి కొంతమంది ఇదైపోతుంటే, కొంతమంది ఆధ్యాత్మికమైనటువంటి పోరాటంలో వాళ్ళు ఇదైపోతున్నారు. ఈ రీతిగా మనుషులు ఏమవుతున్నారంటే నలిగిపోతున్నారండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది ఎలాగుంటుందంటే బాగా ఎండలో నుండి వెళుతున్న వాడికి ఒక చల్లని చెట్టు కింద నీడ దొరికితే, ఒక గుక్కుడి నీళ్లు తాగితే వాడికి ఎలాంటి సేదగా ఉండదు. అలాగా ఒక సేదను కోరుకునేవారుగా ఉంటూ ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనిషి బాగానే ఉన్నప్పుడు బాగానే ఉంటాడు. ఏదన్నా కష్టం, బాధ వచ్చినప్పుడు వాడికి దీని పరిస్థితి వచ్చింది. అప్పుడు ఆ మనిషి ఏమవుతాడో తెలుసా, ఒంటరిగా వెళ్ళిపోతాడు. ఆ మనిషి ఏమవుతుందో తెలుసా, కన్నీటితో కృంగిపోతూ ఉంటాడు. ఒక్కొక్కడికి ఇంటికి రావడానికి మనసు ఉండదు, ఇంటికి రాడాడు.
ఏమండి, ఏ బీర్ బాటిల్లో మందు సీసా పట్టుకొని కాలకట్ల ఏమిటి బైపాస్లు ఏమిటి తిరుగుతూ ఉంటాడు. ఇంటికి రారా అంటే రాడాడు. ఎందుకో తెలుసా? ఇంటికి వస్తే వాడికి నెమ్మది ఉండదు, ఇంటికి వస్తే వాడికి సమాధానం ఉండదు. కొంతమంది ఆడవాళ్ళు ఏమనుకుంటారు తెలుసా? మా పుట్టింటికి వెళ్ళిపోతే బాగుండు అనుకుంటారు. మా పుట్టింటికి వెళ్ళిపోతే బాగుండు అనుకున్నారు మీరు ఎప్పుడైనా? ఎందుకులే పాస్టర్ గారు ఇప్పుడు మళ్ళీ అంటారు. హల్లెలూయా. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైనా నాకు సహాయం చేస్తే బాగుండు, ఎవరైనా నాకు ఆదరిస్తే బాగుండు అని చెప్పేసి ప్రియా దేవుని బిడ్డలారా, ఇలాగా చాలామంది వాళ్ళకు కలుగుతున్నటువంటి కొన్ని కష్టాలు బాధలను బట్టి నానా రకాలుగా డిప్రెషన్ అవుతూ ప్రియా దేవుని బిడ్డలారు కృంగిపోతూ ఉంటారు. కొంతమంది ఏం చేస్తారంటే, ఏమండి, ఆ డిప్రెషన్ ఎక్కువైపోయి చెడిపోయేవాళ్ళు కొంతమంది నాశనానికి కూడా వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకంటే అపవాది దగ్గర ఒక ఆయుధం ఉంది, ఆ ఆయుధమే ఇది. అర్థమవుతుందండి? అపవాది ఎవరినైనా సరే ఈ ఆయుధంతో బలి పడేస్తాడు. ఎవరినైనా ఈ ఆయుధంతో పడేస్తాడు. రాజులనైనా పడేస్తాడు, డబ్బు ఉన్నవాళ్ళైనా పడేస్తాడు. అందరూ ఉన్నా అన్ని ఉన్నా కానీ పడేస్తాడు. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, అపవాది ఇలాగా చాలా మందిని ఇచ్చేస్తున్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటి సమూయేలు గ్రంథంలో మనం చూస్తే 16వ అధ్యాయంలో పిల్లరా సౌలు బాధపడుతూ ఉంటాడు. ఆ మాట చూడండి. ఇరవై 23వ వచనం, ఆఖరి వచనం. ఏమవుతున్నాడంటే అతడు ఏమవుతున్నాడండి? ఎవరికి ఇది? సౌలు ఎవడు? రాజు. అందుకే నేను చెప్పింది, అపవాది ఎవరినైనా పడతాడు. మనలాంటి పేదవాళ్ళకే కష్టాలు అనుకుంటారు మీరు. నోను, ఎవరినైనా పడతాడు. ఎవరైనా రాజు. పిల్లలు, ఒక దురాత్మ ఆయన దగ్గరికి వస్తుంది. ఆ దురాత్మ ఆయన్ని బహుగా బాధిస్తుంది. ఏమండి, శాదదీరి బాగవుతున్నాడు అంటే అసలు ఎంతగా ఆయన నలగొట్టుతుందో చూడండి. అసలు ఆ దురాత్మ ఒకసారి ఆలోచించండి. ఆయన శాదదీరి బాగవుతున్నాడంటే ఆ దురాత్మ ఆ రాజుని ఎంత పట్టి పీడిస్తే నలగొడితే ఆయన ఇదవుతున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, రాజుల దగ్గర నుండి, అధికారుల దగ్గర నుండి, ప్రియమైన దేవుని బిడ్డలారా, సామాన్యుల వరకు కూడా ఏమండి, ఈ రోజున అనేకమైనటువంటి పోరాటాల్లో, అనేకమైన సమస్యల్లో ప్రియా దేవుని బిడ్డలారా నలిగిపోతూ ఉన్నారు. వారి ప్రాణంలో ఆయాసపడుతూ ఉన్నాయి. హల్లెలూయా. వారి ప్రాణాలు ఏమవుతున్నాయండి? ఆయాసపడుతున్నాయి. గమనించండి ప్రియులారా, వారి ప్రాణాలు ఆయాసపడటం అంటే ఇంకెందుకు నాకు ఈ బ్రతుకు, ఎందుకు నన్ను. మొన్న ఒక ఆయన అంటున్నాడు, కష్టాలన్నీ అయస్కాంతంలాగా నాకే అతుక్కుంటున్నాయి ఏందిరా అంటున్నాడు. ఏమంటున్నాడండి? అయస్కాంతానికి ఇనుములు అతుక్కున్నట్లుగా, ఏమండి, అన్నీ అతుక్కుంటాయి కదా అయస్కాంతానికి, అన్నీ ఇసుకలో పెట్టిరొద్దండి, ఎన్ని అతుక్కుంటే తెలియదు. ఈ కష్టాలన్నీ శ్రమలన్నీ కూడా నాకే వస్తున్నాయిందిరా, నన్నే పట్టుకొని పీడిస్తున్నాయి, నాకే అతుక్కుంటున్నాయి, ఏందిరా ఈ కర్మ అంటూ దేవుడు నా రాత ఎట్లా రాసాడు ఏందిరా అంటున్నాడు. ఏమంటున్నాడండి? దేవుడు నా రాత ఎట్లా రాసాడేంది? ఇది కదండి ఆయాసం అంటే. వారి ప్రాణాలకు ఆయాసం అంటే ఇదా కాదా? ప్రాణమునకు ఆయాసం అంటే ఇదే. వారి ప్రాణము లోపల ఈ రీతిగా
పిల్లరా, ఇలా ఆయాస పడుతూ చాలా మందిని బాధిస్తూ ఉంటుంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్యం వింటున్న మీరు ఆలోచన చేయండి. చెప్పుకోలేక రాత్రులు ఏడ్చేవాళ్ళు ఆలోచన చేయాలి. సమస్యల నడుములో కొట్టుమిట్లాడుతున్న వాళ్ళు ఆలోచన చేయాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ ప్రాణమునకు సేద తీరేది ఎలా తీర్చబడింది? నీకు అలసట ఈ రీతిగా నిన్ను కలిగి నిన్ను పట్టి నిన్ను బాధిస్తూ నీ ప్రాణమును ఆయాసపరుస్తున్నప్పుడు నీ ప్రాణమునకు సేద తీరేది ఎలా సేద తీర్చబడుతుంది? ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. పరిస్థితుల కంటే బలవంతుడు కావాలి, కాలము కంటే బలవంతుడు కావాలి. హల్లెలూయా. ఎవరు కావాలండి? నీకున్న పరిస్థితుల కంటే, నీకు వస్తున్న ఆ బ్యాడ్ టైమ్స్ కాలం అంటావు కదండి, ఈ కాలాలన్నిటికంటే బలవంతుడు కావాలి. ఆ బలం నీకు దొరికినప్పుడే పుల్లరా నీకు దానిపైన విజయం. హల్లెలూయా, హల్లెలూయా. సౌలు దురాత్మ చేత బాధించబడుతున్నాడు. ఇప్పుడు అతనికి సేద రావాలంటే ఎవరు కావాలి? దావీదు అనే ఒక వ్యక్తి వచ్చి సితారా తీసుకొని వాయించాడు. ఏం వాయించాడు? ఏది పడితే అది వాయించాడా? ఏం వాయించాడు? ఆయన ఆరాధన చేస్తుంటాడు. హల్లెలూయా. సితారా తీసుకొని దేవుని సన్నిధిలో బలమైన శక్తివంతమైన ఆరాధన చేస్తుంటాడు. ఆ పరిశుద్ధమైన ఆరాధన, ఆ ప్రార్థన, ఆ శక్తి దెబ్బకి ఆ దురాత్మ వదిలిపోతుంది. హల్లెలూయా. ఆ పరిస్థితులను మించిన బలవంతుడు రాకపోతే మనకి విడుదల లేదు. హల్లెలూయా. చూడండి, నీ పరిస్థితిని నువ్వు మార్చలేకపోతున్నావు, నీ జీవితాన్ని నువ్వు మార్చుకోలేకపోతున్నావు, నీ కష్టాలను మార్చుకోలేకపోతున్నావు, దాని మధ్య నువ్వు నలుగుతున్నావు. నీ జ్ఞానం దానికి సరిపోవట్లా, నీ శక్తి దానికి సరిపోవట్లా, నీ డబ్బు దానికి సరిపోవట్లా, నీ అధికారం దానికి సరిపోవట్లా. ఇవన్నీ ఉన్నా కానీ నువ్వేం చేయలేకపోతున్నావు. ఈ పరిస్థితులు, ఈ బ్యాడ్ టైం నన్ను ఇట్లా పట్టింది, నన్ను ఇట్లా బాధ పెడుతుంది అని వాపోతూ ఉన్నావు. దానికి మించిన వాడు ఉంటేనే తప్ప పుల్లరా అది లోబడదు. హల్లెలూయా. దానికి మించిన వాడు ఉంటేనే తప్ప అది లోబడదు. దానికి మించిన వారు మరి డబ్బు సరిపోవట్లేదు, అధికారం సరిపోవట్లేదు, జ్ఞానం సరిపోవట్లేదు. మరి ఇంక ఏది? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏది సరిపోయింది దానికి? గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మార్గాన్ని కనుగొన్నవాడు ధన్యుడు. హల్లెలూయా. సరిపోయే మార్గాన్ని కనుగొన్నవాడు ధన్యుడు. హల్లెలూయా. అన్ని కాలగతులన్నీ ఆయన వశమై ఉన్నాయి. ఎవరైనా కాలగతులన్నీ ఎవరు వశమై ఉన్నాయి? దేవుని వశమై ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. కాలగతులన్నీ దేవుని వశమై ఉన్నవి. పిల్లరా, ఆయన అన్నిటినీ తన వశంలో ఉంచుకున్నాడు. ఆయన శక్తిని దాటి ఏది లేదు. ఆయనను ఆజ్ఞను మీరి ఏది రాదు, జరగదు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకనే ఒక రాజు ఇలా బాధపడతాం చూశాడు. ఎవరు? దావీదు. తర్వాత ఆయన రాజు అయ్యాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి సౌలును బట్టి నీవి దావీదును పట్టవా? సౌలు ఒకడే ఇది, దావీదు ఒకడే ఇదిగా వాటికి ఏమన్నా ఉంటుందా? అపవాది కొంతమంది పట్ల ప్రేమ, కొంతమంది పట్ల దేశం ఏం చూపిస్తాడా? వాడు అందరి పట్ల ఏం చూపిస్తాడు? వాడి మోటివ్ ఏంటి? దేవుని మోటివ్ ఏమో అంతటా అందరూ మారు మనసు పొంది రక్షించబడాలనేది దేవుని మోటివ్. వాడి మోటివేషన్ ఏంటి?
అందరిని నాశనం చేయటమే. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి ప్రియులారా, ఇందాక కూడా నేను అక్కడ వాక్యం చెబుతూ ఈ మాట చెప్పా. ఎందుకు నాకు స్నేహితుడు గుర్తుకొచ్చాడు. హల్లెలూయా. వాడు నేను కలిసి చిన్నప్పుడు తిరిగాము, నడిచాము, అంతా బాగా చేసాం. అయితే నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, వాడు నమ్ముకోలా. నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, వాడు నమ్ముకోలా. దేవుని నమ్ముని కాడి నుంచి వాడు నా స్నేహితుడు కదా, మరి వాడి దగ్గరికి వెళ్ళేవాడిని, వాడితో మాట్లాడేవాడిని. వాడు ఒక్కోసారి ఈడు వచ్చిన కానీ చిత్త చేస్తాడని ఉండేవాడు, ఒక్కోసారి మాత్రం ఎదురు వాదనకి దిగేవాడు. వాడు నాతో వాదిస్తూ ఉండేవాడు. ఏమని వాదించేవాడు తెలుసా? రే, మాది మేమంతా సాతాన్ బ్యాచ్, మేము సాతాన్ బ్యాచ్. ఇక్కడ చూడు, ఎవడైనా సాతాన్ కింద ఓడిపోవాల్సింది, అన్నిటిని గెలుతుంది ఆడే. దేవుడే ఓడిపోతున్నాడు, సాతాన్ని గెలుతున్నాడు, మాదే రాజ్యం అని ఊడాడు. ఎక్కడైనా చూడు, మనుషులందరిలో సాతాన్ని గెలుతున్నాడు, కానీ దేవుడు గెలవట్లేదుగా. మనుషులందరూ తప్పే చేస్తున్నారు, మనుషులందరూ చెడునే ఎత్తుకుంటున్నారు, దాన్నే కోరుకుంటున్నారు. కాబట్టి అందరిలో ఏముడు పని చేస్తున్నాడు? కాబట్టి ఇక్కడ గెలుస్తుంది దేవుడు, ఓడిపోతుంది ఎవరు అని నాతో వాదించేవాడు. దీనికి మీరేమంటారు? మీరు కూడా అవును ఆమేనంటారా? హల్లెలూయా. నాలో కూడా సాతానే గెలుతుంది, దేవుడు గెలవట్లేదు, అవునయ్యా అంటారా? గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, వాడితో వాదించిన తర్వాత కొంతకాలం మేము ఫ్రెండ్స్ కదా, ఎప్పుడూ ఒకసారి ఉండేవాళ్ళం కాదు కదా. ఈ మధ్య కాలంలోనే వాడిని చూశాను. మీరు నమ్మండి నమ్మకపోండి, వాడిని చూసినప్పుడు వాడి పరిస్థితి ఎలాగుందంటే చాలా దిగజారిపోయింది. వాడికి పెళ్ళయిందంట, వాడికి పిల్లలు ఉన్నారు, కానీ వాడి భార్య పిల్లలు దగ్గర లేరు. ఏమండి, వాడికి ఆరోగ్యం కూడా లేదు, లేదు. చూడండి, చాలా దేన స్థితిలో కనపడ్డాడు. వాడిని చూడగానే నాకు చాలా ఇదేసింది. ఏమండి, ఈ దేవుడు ఈ మాటలు నాకు స్ట్రైక్ చేసాడు. వాడప్పుడు వాడి జీవితంలో సాతాన్ని గెలిపించుకున్నాడు. సాతాను వాడికి ఇచ్చిన ఫలం అలా ఉంది. అదే ఆ రోజున దేవుడిని గెలిపించుకున్నట్టయితే దేవుడిచ్చే ఫలం వాడి దగ్గర ఉండేది. అవునా కదా? సాతాను కావాలని సాతాన్ని కోరుకున్నాడు. సాతాను ఏం చెప్తాడు? తాగరా, తిరగరా, ఎంజాయ్ చేయరా, పేకట్టాడరా, అటు వెళ్ళరా, ఇటు వెళ్ళరా, అది చేయరా. ఇవన్నీ చేస్తే ఏమవుతుంది? బాగుపడతారా, చెడిపోతారా? ఆరోగ్యమా, అనారోగ్యమా, ఆశీర్వాదమా, శాపమా? వాడు కావాలని నువ్వు వెళ్ళా, వాడు నీకు ఇచ్చేది ఇదే. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది నీ దగ్గరికి వచ్చేసింది. ఇప్పుడు నువ్వేమవుతున్నావు? ఎందుకు పనికి రాకుండా కూర్చున్నావు? నీ జీవితం ఏమైపోయింది ఇప్పుడు? ప్రియమైన దేవుని బిడ్డలారా, మానవుని దగ్గరికి అనేక శ్రమలు, పోరాటాలు వస్తాయి, రావని నేను చెప్పను. కానీ దాని నుండి విడిపించేవాడు, నిన్ను రక్షించేవాడి దగ్గర నీ ఉంటే నీకు మేలు. ప్రియా దేవుని బిడ్డలారా, వాడి దగ్గర కాకుండా నీవు ఇంకోటి దగ్గర ఉన్నావు అనుకోండి, అప్పుడు నీకు ఏమవుతుంది? ప్రియా దేవుని బిడ్డలారా, ఈ రోజున చాలామంది ఏమండి క్రైస్తవులు, పేరుకి క్రైస్తవులు, కానీ యేసు ప్రభుకి క్రిస్మస్ నెల చేస్తారు, ఏమండి శ్రమల దినాలు 40 రోజులు చేస్తారు, పండగలు చేస్తారు, ఆదివారాలు వెళ్తారు. కానీ వారి ప్రాణాలు ఎందుకు సేద తీర్చబడతలేదు? వారి కుటుంబాలు, వారి జీవితాలు ఇంకా ఎందుకు ఆయాసంగా ఉంటున్నాయి? వారి బ్రతుకుల్లో ఓటమి ఎందుకు ఉంటుంది? ఆలోచన చేశారా మీరు? ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్యులంటే తెలీదు, వాళ్ళకి దేవుడు తెలీదు, యేసు ప్రభు తెలీదు. సో వాళ్ళ బాధ లేదో వాళ్ళు పడుతున్నారు. మరి నీకు తెలుసుగా? తెలుసా తెలీదా?
హల్లెలూయా. కానీ మరి నీకెందుకు సేద తీరట్లా? కారణం ఏంటో చెప్పనా? దావీదు సౌలును చూశాడు. దావీదు సౌలును చూసి సౌలు దగ్గర కొన్ని పాఠాలు నేర్చుకున్నాడు. కొన్ని పాఠాలు నేర్చుకుని కొన్ని అర్థం చేసుకున్నాడు. నేను రాజునయ్యాను కదా అని అధికారం చెలాయిస్తే ఏముండదురా, నేను రాజునైనా కానీ నాకు దగ్గాయి నాకుంటాయి. కాబట్టి నాకు కూడా నెమ్మది కావాలంటే నాకంటే బలవంతుడు కావాలి. హల్లెలూయా అని దావీదు సౌలు దగ్గర కొన్ని పాఠాలు నేర్చుకొని పిల్లరా దేవుని వాక్యం వైపు చూసి, ఏమండి ఆ వాక్యాన్ని బట్టి దావీదు ఏం చేస్తున్నాడంటే దేవుణ్ణి తనకు కాపరిగా చేసుకున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. దేవుణ్ణి తనకు కాపరిగా చేసుకున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, యెహోవా నా కాపరి అన్నాడు. యెహోవా నా కాపరి అన్నాడండి. ప్రియా దేవుని బిడ్డలారా, ప్రతిరోజు దేవాలయం ఎక్కడుంది, దేవుని సన్నిధి ఎక్కడుంది, ఎప్పుడు వెళ్తాను, అక్కడ బలులు అర్పిస్తాను, అక్కడ సాష్టాంగ పడతాను, అక్కడ కన్నీరు కారుస్తాను, ఆయన్ని ఆశ్రయిస్తాను. ఏమండి అప్పుడు ఆ బలవంతుడు, ఆ గొప్ప దేవుడు నన్ను, నాకు కలిగినంతటిని, నాకు ఎదురవుతున్న ఈ పోరాటాలన్నిటిలో నుండి కాపాడుతాడు. హల్లెలూయా. దావీదుకి రాజు కాక మునుపు సౌలు తరిమాడు. సౌలు తెచ్చినాక రాజు అయ్యాడు దావీదు. దావీదు రాజు అయినాక దావీదు తన దగ్గర సైన్యాధిపతులను పెట్టుకున్నాడు. ఆ సైన్యాధిపతులు ఎవరో తెలుసా? వారు మేనత్త కొడుకులే. ఎవరండి? మేనత్త కొడుకులు. వాళ్ళు సైన్యాధికారులు అయిపోయారు. వాళ్ళు సైన్యాధికారులు అయిపోయిన కారణం నుంచి ఏం చేస్తున్నారు తెలుసా? దావీదు సింహాసనం ఎలా కొట్టేద్దామని చూస్తున్నారు. దావీదు సింహాసనం ఎలా కొట్టేద్దాం, సైన్యాధిపతిని యెరూషలేము మీదకు పంపించాడు యుద్ధం చేయమని. ఆయన అన్ని గెలిచి నాకు అంటాడు, నువ్వు రాకపోతే ఈ కిరీటం నేను తీసుకుంటాను అంటాడు. కబురు పంపించాడు, నువ్వు రాకపోతే ఈ కిరీటము నేను తీసుకుంటా అంటే ఇక ఆ దేశానికి నేను రాజుని అయిపోతా. చూడండి ప్రియులారా, అయిన వారే సైన్యాధికారులే బలవంతులైపోయారు, తిరుగుబాటులు చేస్తున్నారు. కొద్ది కాలానికి భార్య పిల్లల శత్రువులు అయిపోయారు. కుమారుల చేతికి వచ్చినాక వాళ్ళ సింహాసనం కోసం కత్తి పట్టుకొని ఆ తండ్రిని చంపడానికి ఇది అయిపోతుంది. ఎన్ని పోరాటాలు, ఎన్ని సమస్యలు. వీటన్నిటి మధ్య దావీదు చేస్తున్న ప్రార్థన ఏంటో తెలుసా? ఆయన నా ప్రాణమునకు సేద తీరుస్తున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. వాటన్నిటి మధ్య దావీదు చేసే ప్రార్థనది, ఆయన నా ప్రాణమునకు సేద తీర్చున్నాడు అని. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న మీరు ఆలోచన చేయండి. అన్ని కష్టాల్లో దావీదు ప్రాణం సేద తీర్చబడుతుంది, కానీ నీ ప్రాణం ఇంకా సేద తీర్చబడతావా? కారణం ఏంటి? హల్లెలూయా. కారణం ఏంటో తెలుసా? ఏమండి కారణం ఏంటో తెలుసా? నా పిల్లరా, సేద తీర్చే వాడి దగ్గరికి నువ్వు వెళ్ళాల. నీడ కావాలంటే చెట్టు కిందకి వెళ్ళాలి, దాహం తీరాలంటే నీళ్ళ దగ్గరికి వెళ్ళాలి. హల్లెలూయా. నీ బ్రతుకులో ఆ సేద తీర్చబడాలి అంటే మంచి కాపరి రెక్కల క్రిందకు వెళ్ళాలి. హల్లెలూయా హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది తెలుసుకున్న వాడల్లా వెళ్ళాడండి. ఇది తెలుసుకొని నాకు కావాలనుకున్న వాళ్ళల్లా వెళ్ళారు. బైబిల్ గ్రంథంలో మీరు చూడండి ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి అలసిపోయింది అలసిపోయింది అలసిపోయింది, మాటలు పడింది, ఏడ్చింది ఏడ్చింది ఏడ్చింది. ఎవరో హన్నా, అవునా కదా? దేవుని దగ్గరికి వెళ్ళింది. సేద తీర్చబడిందా లేదా? తీర్చబడిందిగా. యాకోబు రాహేలు యొక్క ప్రేమను చూస్తూ ప్రతిరోజు బాధపడింది లేయా. వాళ్ళిద్దరే మంచిగా ఏమండి చక్కటి దాంపత్య జీవితాన్ని కలిగి ఉంటుంటే
లేయా మాత్రం వెలివేయబడిందిగా కృంగిపోతా ఉన్నాయి. ప్రియా దేవుని బిడ్డలారా, అలాంటి ఆవేదనలో లేయా స్వరాన్ని దేవుడు విన్నాడు. దెబ్బేమిటి 4 కొడుకుల్ని ఇచ్చాడు. హల్లెలూయా. రాహేలుకి పిల్లలు రాలా. ఏమండి, ఆమె పిల్లోడేమట మేక పెట్టినట్టుగా పెట్టేసింది. హల్లెలూయా. గమనించండి ప్రియులారా, ఆమె అప్పుడు అంటది, ఏమండి, ఒక్కొక్కరికి పేరు పెట్టుకుందామె. ఏమండి, రూబేను, లేవి, షిమ్యోను, ఆషేరు, యోధ, ఇలా పేర్లు పెట్టుకుందా. వాటిలో మంచి అర్థాలు ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమె ప్రాణమునకు ఆయాసపడిన సమయమెల్లా దేవుడు సేద తీరుస్తూ ఉన్నాడు. ఏమండి, అబ్రహాము ఒకరోజు ఆయాసపడి ఎన్నిత్తి నాకు ఎందుకయ్యా అన్నాడు. ఎన్నిత్తి నాకు ఎందుకయ్యా. ఒక రోజున ఆమె ఎవరు, హాగరు, ఏమండి, అరణ్యంలో పడి ఏడుస్తూ ఉంది. ఆమె ప్రాణానికి సేద తీర్చబడిందా లేదా? ప్రియ దేవుని ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం దాకా మీరు ప్రతి పుస్తకంలో చూడండి, ఎందరో జీవితాల్లో దేవుని కృప ఆదరణ వారిని బలపరిచింది. హల్లెలూయా, హల్లెలూయా. వారిని ఆదరించాడు. కొత్త నిబంధనలకు వస్తే వాళ్ళకి చెప్పలేనని. మీరు ఏ సువార్త చూడండి, యేసు ప్రభు వారు ఎన్ని బ్రతుకులను ఆదరించాడో. అవునా కదా? ఆయన అడిగే దేవుడు ఒకళ్ళు వచ్చి కాళ్ళ మీద పడేవాళ్ళు, ఆయన వస్త్రపు చెంగు ముట్టుకునేవాళ్ళు, ఆయన నీడ ముట్టుకునేవాళ్ళు, ఆయనకు మొరపెట్టేవాళ్ళు, ఆయన కేకలు వేసేవాళ్ళు. అడుగడుగుని ఎన్నో జీవితాలు. గుడ్డివారు, కుంటివారు, ఓచ చేతులు కలిగిన, పక్షవాయు కలిగిన వారు, ఇలాంటి ఎందరో వాళ్ళ ప్రాణాలన్నీ ఆ కష్టాల బ్రతుకుల్లో నలిగిపోయి ఇదైపోయిన వారందరూ వచ్చి ఆడబడేవాళ్ళు. ఇదివరకు బెతెస్దా కోనేటి దగ్గర పడేవాళ్ళు, అక్కడ మాత్రం ఎవడో ఒకడు పొందుకునేవాడు ఎప్పుడో. కానీ ఇప్పుడు వాళ్ళందరూ వచ్చి ఎవరి దగ్గర పడుతున్నారు? యేసు ప్రభు దగ్గరకు వస్తున్నారు. యేసు ప్రభు దగ్గరకు వచ్చి పడుతున్నారు. యేసు ప్రభు దగ్గరకు వచ్చి పడుతున్నారు. ఆయన వారందరినీ బాగు చేస్తున్నాడు. హల్లెలూయా. మీరు లేఖనాలు చదివితే ఆ మాట ఉంటాయి. నిత్యం ఆయనకు అదే పని అంట. యోహాను భక్తుడు అంటాడు, అసలు అవన్నీ రాత్రి గ్రంథాలు చాలు అన్నాడు. 3.5 సంవత్సరాలే పరిచర్య చేశాడు. ఎన్ని కార్యాలో, అడుగడుగుని ఎన్నో. వాళ్ళల్లో ఒకటి రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ. ఏమండి, ఆమె ప్రాణం ఎంత ఆయాసపడింది, వైద్యుల చేత తిప్పల పడింది అన్నది. ఆమె సేద తీర్చబడిందా లేదా? హల్లెలూయా. అందుకే యేసుప్రభు అంటాడు, ప్రయాసపడి భారం మోస్తున్న జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి. అంటే ఏంటి? సేద తీర్చబడటమేగా. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు నిన్నెందుకు పిలుస్తున్నాడు తెలుసా? నీ కులం మారడానికి, నీ మతం మారడానికి కాదు, నీ స్థితి మార్చి నీ ప్రాణానికి సేద తీర్చడానికి, ఆయాసంతో నలిగిపోతున్న నిన్ను ఆదరించడానికి, చెడిపడి ఉన్న నిన్ను బాగు చేయడానికి, నిన్ను రక్షించడానికి ఆయన పిలుస్తున్నాడు. ఈ సువార్త నీ కోసమే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకములో ప్రతి మనిషి పాపము చేత నలగొట్టబడుతూ, ఏమండి, శాపము కింద ఆయాసపడుతూ, ఏమాత్రం మేలు కానక కోట్లు ఉన్నా సరే, ఏమండి, కోటి తిప్పలు పడుతూనే ఉన్నారు. వారందరి బ్రతుకులు ఆదరించడానికే, విశ్రాంతినివ్వడానికే, వారిని సేద తీర్చడానికే యేసు ప్రభు వచ్చాడు. దావీదు రాజు అయినప్పటికీ ఏందో మరి ఆయన మందిరం ఎక్కడుందని అంటాడు పొద్దున్న లేచిన కాడి నుంచి. బలిపీఠం ఎక్కడుందని అంటాడు పొద్దున్న లేచిన కాడి నుంచి. బలులు అర్పిస్తూ ఉంటాడు. మందిరంలోకి వస్తాడు, ఏందో మరి బొక్కబారులుగా సాష్టాంగ పడతాడు, కన్నీరు కారుస్తాడు. రాజే. ప్రియా దేవుని బిడ్డలారా, కానీ నీవు మాత్రం ఆదివారం కూడా కనపడవు. నువ్వు ఆదివారం కూడా కనపడవు. నీకు తీరినప్పుడు వస్తావు, కుదిరినప్పుడు వస్తావు, నీకు నచ్చినట్లు చేస్తావు. నీ ప్రాణమునకు సేద ఎలా తీరిద్ది చెప్పాలి. ఎలాగా? నువ్వు క్రైస్తవుడివి,
పేరుకే. ఆ పదం నీ నోట్లో ఉంది, కానీ ఆ బ్రతుకు నీ హృదయంలో లేదు. ఏమండి, నువ్వు లెంట్ డే చేస్తావు, కానీ లోతైన పశ్చాత్తాపం మాత్రం చేయవు. లోతైన పశ్చాత్తాపం, దిద్దుబాట్లు నేను లెంట్ ఎందుకండి? లోతైన మార్పును, ఏమండి, దైవిక సంకల్ప జీవితాన్ని నువ్వు కోరుకున్నప్పుడు నీకెందుకు నీకు ఆచార క్రైస్తవుడవు నువ్వు మానాల్సినవి మానట్లా, నువ్వు ధరించాల్సినవి ధరించట్లా, ఏమండి, నువ్వు మార్చుకోవాల్సినవి మార్చుకోవట్లా, ఆచార క్రైస్తుడు అయ్యావు. అందుకని నీలో ఆధ్యాత్మికత లేదు. ఆధ్యాత్మికత లేని నీలో, ఏమండి, ఆ దైవికమైన కృపలు నీకు దూరంగా ఉన్నాయి. అందుకే నీ ప్రాణములకు పిల్లరా సేద తీర్చబడతలా, ఇంకా ఎండిపోయిన బావిలాగానే ఉన్నా. నీలో ఊపికే ఓటలు ఇవి కనపడతలా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న మీరు ఆలోచన చేయండి. మీ ప్రాణములు సేద తీర్చబడాలి అంటే మరేం చేయాలి తెలుసా? దేవుణ్ణి ఆశ్రయించాలి, దేవుణ్ణి నమ్ముకోవాలి. పిల్లరా, లోకాన్ని పాపాన్ని విడిచిపెట్టండి. ఈ అప్పులు ఎప్పుడు పోతాయ్యా, ఈ భర్త ఎప్పుడు మారుతాడయ్యా, నా బ్రతుకులు ఏంటయ్యా ఈ కష్టాలు అని నువ్వు బాధపడుతున్నావు, నువ్వు ఆయాసపడుతున్నావు. అవి పోవాలి అంటే పిల్లరా సేద తీర్చే దేవుని దగ్గరికి రా. నువ్వు ఆచార క్రైస్తవుడిగా బ్రతికితే సరిపోదు, ఆధ్యాత్మికతను నువ్వు పెంచుకోవాలి. దావీదు బలిపీఠం ఎక్కడుందని ఆ బలిపీఠం మీద తన అర్పణలు అర్పించాడు. దేవుని బలిపీఠం మీద నీవు అర్పించబడుతున్నావా? నీలో కాల్చబడాల్సినవి కాల్చబడుతున్నాయా? నీలో చంపబడాల్సినవి చంపబడుతున్నాయా? నీలో పరిశుద్ధమైన యాగముగా దేవునికి ధూపార్పణ ఆ యొక్క బలిపీఠం మీద వెళ్తుందా? పిల్లరా, మీరు ఎప్పుడైతే అలాగ చేస్తారో, ఏమండి, మీరు ఎప్పుడైతే దేవుణ్ణి ఆశ్రయిస్తారో అప్పుడు మీ బ్రతుకుల్లో, ఏమండి, దేవుని కార్యం జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నీతో ఉంటాడు. అప్పుడు ఆయన నీతో ఉంటాడు, ఆయన నీకు తోడుగా ఉంటాడు. నువ్వు ఆయన పెట్టుకుంటే ఆయన నీ దగ్గర ఉంటాడు. పెట్టుకోకపోతే ఫోన్ ఇంట్లో మర్చిపోతే ఇంట్లోనే ఉంటుంది, జేబులో పెట్టుకుంటే జేబులో ఉంటుంది. అంతేనా? దేవుణ్ణి హృదయంలో పెట్టుకుంటే నీ హృదయంలో ఉంటాడు, నీతో పెట్టుకుంటే నీతో ఉంటాడు. నువ్వు వద్దులే ప్రభు ఆదివారం కనపడంటే ఆదివారమే కనపడతాడు. హల్లెలూయా. ఆయన నీతో ఉన్నాడు అనుకో, ప్రియమైన దేవుని బిడ్డలారా, శత్రువు దూరంగా ఉంటాడు. హల్లెలూయా. ఆయన నీతో ఉంటే, గొడుగు నీ పైన ఉంటే ఎండ పడదు కదా. గొడుగు నీ పైన ఉంటే ఎండ వాన పడిద్దా? పడదుగా. ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన నీతో ఉంటే ఆయన నీకు దూరం చేస్తాడు. ఆయన రావని నేను చెప్పను, కానీ అవి నేనేం చేయవని చెప్తాను ఆయన నీతో ఉంటే. హల్లెలూయా. అవి వస్తాయి, కానీ అవి వచ్చే దారినే పోతాయి. హల్లెలూయా. ఒక ఉదాహరణ చెప్తాను వినండి. దేవుడు లేని వాడి జీవితంలో పర్వతం వాడి భుజాల మీద ఉంటుంది. దేవుడు లేని వాని జీవితంలో పర్వతం ఎక్కడ ఉండిద్దండి? భుజాల మీద ఉంటుంది. దేవుణ్ణి కలిగి ఉన్నవాడి జీవితంలో పర్వతం వాడి కాళ్ళ కింద ఉంటుంది. హల్లెలూయా. పర్వతం భుజాల మీద ఉంటే ఏమవుతుంది చెప్పండి? కాళ్ళ కింద ఉంటే భుజాల మీద ఉంటే బరువు చెప్పారు. సరే, పాపం పడుతున్నారేమో బాధ, అందుకే చెప్పారు బాగానే. హల్లెలూయా. కానీ మరి ఆ కాళ్ళ కింద ఉంటే పర్వతం కాళ్ళ కింద అంటే నువ్వు పర్వతం పైన ఉన్నావని అర్థం. హల్లెలూయా. పర్వతం పైన ఉన్నావంటే ఏంటి అర్థం? ఎత్తైన స్థలంలోనే ఉన్నావు, ఉన్నత స్థానంలోనే ఉన్నావు. హల్లెలూయా. దేవుడు ఆ పర్వతం పైన నిన్ను పెడతాడు. ఆ శత్రువు కంటే కూడా అధికంగా నిన్ను పెడతాడు అక్కడ. అర్థమైందా? ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు లేనివాడు తన భారం తను మోసుకుంటాడు. ఇక అంతే, వాడు భారం వాడు మోసుకుంటూ వెళ్ళాల్సిందే.
వాడు మోసినంత కాలం మోస్తాడు, మోయలేని నాడు ఆ పర్వతం కింద పడి నలుగుతాడు ఇక అంతే. కానీ దేవుడి దగ్గర ఉన్నవాడు చూశారు పిల్లరా, దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఆ భారం తీసేస్తాడు. ఆ భారం తీసేసి ఆ పర్వతం పైన అతన్ని ఎక్కిస్తాడు. అప్పుడు ఆ వ్యక్తి ఉన్నత స్థానంలో ఉంటాడు, ఆశీర్వాదకరంగా ఉంటాడు, గొప్ప స్థితిలో ఉంటాడు. గొర్రెలు కాసుకునేవాడు దావీదు, శ్రమల పాలై నలిగిపోతున్నవాడు దావీదు, పిట్ట వలె పక్షి వలె పారిపోతున్నవాడు దావీదు, ఏమండి దొంగ వలె దాక్కుంటున్నవాడు దావీదు, శ్రమల్లో కన్నీరు కారుస్తూ నలిగిపోతున్నవాడు దావీదు. అలాంటి దావీదు అంటాడు, ఏమంటాడు తెలుసా? ఏమండి, నేను ఎక్కలేని ఎత్తైన స్థలంలో నన్ను ఉంచాడు. హల్లెలూయా. అలాంటి దావీదు ఎక్కడున్నాడమ్మా? ఎవరెక్కించారు? గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరెక్కించారు ఆయన్ని? దేవుడు ఎక్కించాడు. దావీదుకి ఎక్కినంత ఇంకెవరు ఎక్కట్లా. దావీదు ఎక్కినంతగా ఎవరు ఎక్కలేకపోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు శత్రువులందరూ ఆయన కాళ్ళ కిందే ఉన్నారు. దావీదు శత్రువులందరూ ఎక్కడున్నారండి? ఆయన దగ్గరికి వచ్చిన యుద్ధాలన్నీ అపజయాలుగా కింద ఉన్నాయి అంతే. అవునా కాదా? ఎన్నో యుద్ధాలు చేశాడు, అన్ని అపజయాలుగా ఆయన కాళ్ళ కిందే ఉన్నాయి. కానీ ఏది వచ్చి ఆయన తలను తాకింది ఏది లేదు. హల్లెలూయా. తాకింది ఏదైనా? ఏమండి గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, కారణం ఏంటో తెలుసా? ఆయన నా కాపరి అన్నాడుగా, బలిపీఠం మీద ఆయన అర్పణలు ఉన్నాయిగా, మందిరములో సాష్టాంగపడి ఆయన కన్నీటి ప్రార్థనలు ఉన్నాయిగా, ఆ ఆధారముగా చేసుకున్న దేవుని యొక్క ఏమండి సన్నిధి ఆయనకు ఉందిగా. ప్రియా దేవుని బిడ్డలారా, అవన్నీ ఆయన అలాగా బలపరిచి నిలబెడుతున్నాయి. నీ దగ్గర ఈ చర్యలు ఉంటున్నాయా? మరి నువ్వు ఇలా చేస్తున్నావా? ప్రియమైన దేవుని బిడ్డలారా, లెంట్ డేస్ ప్రార్థన చేస్తున్నాం, ఆ వచ్చేవాళ్ళే మిగిలిన వాళ్ళు కనపడరు. కొంతమందిని చూస్తున్నా, ఆదివారాలు కనపడరు, ఆడి కూడా కనపడరు. వాళ్ళు ఎప్పుడు మారుతారో మరి నాకు తెలియదు ఇక. హల్లెలూయా. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళ స్థితి ఎప్పుడు మారిద్దో, వాళ్ళ భక్తి ఎప్పుడు మారిద్దో, వాళ్ళ ప్రార్థన ఎప్పుడు మారిద్దో నాకు అర్థమే కావట్లేదు. సంవత్సరాలు గడిచిపోతున్నాయి. వాళ్ళు ఆ ఆశీర్వాదకరమైన మంచి స్థితిలోకి ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తున్నారు ప్రియా దేవుని బిడ్డలారా. కానీ వాళ్ళు అసలు అది చేయరు. ఏమండి, ఆయాసాలు కలుగుతున్నప్పుడు మాత్రమే కనపడతారు. నా ప్రియా దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న మీరు ఆలోచన చేయండి. సరైన క్రమశిక్షణ కలిగి, సరైన భక్తి విధానముతో నమ్మకంగా దేవుని